పూర్వకాలంలో మధుర అనే మహానగరాన్ని కంసుడు అనే క్రూరమైన రాజు పాలించేవాడు. అతడు అహంకారంతో, భయంతో ధర్మాన్ని విస్మరించి ప్రజలను హింసించేవాడు. దేవతలను, ఋషులను కూడా అవమానించేవాడు. కంసుడు చెల్లెలు దేవకి. ఆమెకు వసుదేవుడు అనే సద్గుణ సంపన్నుడితో వివాహం జరిగింది. వివాహానంతరం దేవకిని రథంలో తీసుకువెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపించింది. కంస, దేవకి 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది అని. ఈ మాటలు విన్న కంసుడు భయంతో వణికిపోయాడు. అతని హృదయంలో భయం, కోపం పెరిగిపోయాయి. ఆ క్షణంలోనే దేవకిని చంపాలనుకున్నాడు. కానీ వసుదేవుడు శాంతంగా ఇలా అన్నాడు, దేవకిని కాదు, పుట్టే పిల్లలే ప్రమాదమైతే నేనే నీకు అప్పగిస్తాను. ఈ మాటలకు కంసుడు ఒప్పుకున్నప్పటికీ దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. కాలక్రమేణా దేవకి గర్భం దాల్చింది. ఫుల్ వీడియో లింక్ కామెంట్లో ఇచ్చాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.